మన చరిత్ర మనం రాసుకోకపోతే వేటగాడి చెప్పే పిట్ట కథలే చరిత్ర అవుతాయని, మన చరిత్రను మనం తెలుసుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితకాలాన్ని ఈ సమాజాన్ని ప్రేమించి, దేశాన్ని ప్రేమించి, మనుషులందరూ సమానంగా బతకాలి అని ఆయన ఎంతైతే తపన పడ్డాడు, తన జీవితాన్ని, కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని త్యాగం చేశాడు. ఆ మెసేజ్ ని, ఆయన త్యాగాన్ని బుద్ధుడు ఎలా అయితే 5 మంది శిష్యులను తయారు చేసి ప్రపంచం మీదకు పంపించాడు, డాక్టర్ బాబాసాహెబ్ యొక్క ఆశయాల గురించి మాట్లాడటమే కాకుండా దాన్ని సిన్సియర్ గా ప్రజల్లోకి తీసుకుని ఒక వ్యవస్థని సిద్ధాంతపరంగా బలమైన పునాదులతో నిర్మాణం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసి ఏసీఎఫ్ దాని యొక్క లక్ష్యం ఏంటంటే మూల సిద్ధాంతం బుద్ధ భగవాన్. ఆయన ఏ సిద్ధాంతాల మీద అయితే బుద్ధిజాన్ని ప్రపంచానికి అందించాడో అవే సూత్రాలని డాక్టర్ బాబాసాహెబ్ అనుసరించాడు, ఆచరించాడు, రాశాడు, జీవించాడు, ఆదర్శంగా నిలిచాడు. వాటిని ఇప్పుడున్న తరాలకి అందించడం కోసం ఏర్పాటు చేసిందే ఈ ఏసీఎఫ్. ఎన్నో వేయి ప్రయాసాలకు వచ్చి ఒక ఉద్యోగ జీవితాన్ని ప్రాణంగా పెట్టి, భార్య బిడ్డల్ని ప్రాణంగా పెట్టి, ఆర్థిక అంశాలన్నింటినీ పణంగా పెట్టి, ఏ సిద్ధాంతాలైతే ప్రజల్లోకి సరిగ్గా వెళ్ళట్లేదో వాటన్నిటినీ అందరికి అందించాలనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి లక్ష్యంతో, ఒక రోజుకు అయ్యేది కాదు, ఒక నెలతో అయ్యేది కాదు, ఒక సంవత్సరంతో అయ్యేది కాదు, ఓ సుదీర్ఘకాలం పాటు పనిచేయాలనేటువంటి ఒక లక్ష్యం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. మీరందరూ దీంట్లో పాల్గొని పరీక్ష రాసి మా పని అయిపోయింది అనుకుంటే, లేదా మాకు మేము సెలెక్ట్ అయ్యాం అవ్వలేదని అనుకుంటే పొరపాటే. మీకు తెలియకుండానే మీ మైండ్ మీద, మీ మెదడు మీద ఒక ఆలోచనని, ఒక భావజాలాన్ని, ఒక సిద్ధాంతాన్ని, ఒక దృక్పథాన్ని, లేదా ఒక జీవన విధానాన్ని మీకు తెలియకుండానే మీరు రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రచనలు మీ చేత చదివించడం జరిగింది. సో మేము ప్రధానంగా ఈ ఏసీఎఫ్ ను ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. రెండోది సందేశం, డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఆశయాలని అందరిలోకి తీసుకెళ్తాం. ఈ 2 అంశాలని మేము అందరం కలిసి సమాజంలో మార్పు కోసం పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి జై భీమ్. థ్యాంక్ యూ.